మనం బేకరీలో తెచ్చుకుంటాం కదండి బయట, అలాగే మనం ఇంట్లో చేసుకోవచ్చు ఇవి చేగోడిల్ని. ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. పిండి 1.5 కప్పు తీసుకున్నానండి. ఇట్లా ఈ కప్పు ఇది మైదా పిండి జల్లించుకోండి. ఇది బియ్యం పిండి, ఇది 1/2 కప్పు తీసుకుందామండి. 1.5 మైదా, 1/2 కప్పు బియ్యం పిండి. ఈ రెండు మిక్స్ చేసుకుందాం. వెలిగించి ఇట్లా బౌల్లో పెట్టినాను చూడండి. ఇప్పుడు మనం పిండి ఏ దాంతో తీసుకుంటామో దాంతోనే వాటర్ వేయాలి. ఒకదానికి ఒకటి. ఇప్పుడు 1.5 మైదా, బియ్యం పిండి అర్థం కాబట్టి 2 అయింది. 2 వాటర్ పెట్టుకుందాం. 2 కప్స్ వాటర్. ఈ వాటర్ కొంచెం మరగనిద్దామండి. కొంచెం చూడండి బబుల్స్ వస్తున్నాయి, వేడెక్కింది. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్టు, ఇది సోడా పొడి వేస్తున్నానండి. కొద్దిగా ఎక్కువలే, చూడండి ఒక చిటికెడు అనుకోండి. అది సోడా వేసాం కదండి. కారం కూడా వేసుకుందామండి. 1/2 స్పూన్ కారం వేసాను. సాల్ట్ అండి, సాల్ట్ కూడా కొద్దిగా తక్కువ వేసాను, 1/2 కన్నా. లైట్గా పసుపు, ఒక 2 స్పూన్లు ఆయిల్ వేద్దామండి. ఒక 2 స్పూన్లు అంతే, ఎక్కువ అవసరం. ఫ్లేమ్ తగ్గించుకొని వాటర్ అంతా చూడండి ఉడికింది కదా. అవి వేసినటువన్నీ పిండి కొద్దిగా వేసుకుంటూ కలుపుదామండి. అంత బాగా కలిపేసుకుందామని. స్టవ్ కట్టేద్దామండి. పెన్నంలో నుంచి వేడిగా ఉంటుంది కదండి. ఈ ప్లేట్లోకి తీసుకొని కొంచెం ఇట్లా అందామండి. తర్వాత చేత్తో బాగా పిసకాలి. నీళ్ళు పెట్టుకొని కొంచెం చెయ్యి ఇట్లా తడి చేసుకొని, వేడిగా ఉంటుంది కదండి, ఇట్లా అంతా పిసుకుందాం. ఫస్ట్ ఇట్లా అంతా అనుకుందాం, ఇట్లా ముద్దలాగా అనుకొని మళ్ళీ అంతా మెత్తగా సాదేద్దాం. ఇప్పుడు వేడిగా ఉంది కదా, కొద్దిగా చేస్తున్నాను ఇట్లా తడి అనుకొని. తడి చేసుకొని వేడి మీదనే అందామండి. ఎందుకంటే కలిపినాం కదా పెన్నంలో, వేడి నీళ్ళల్లో అక్కడక్కడ ఉంటలున్నా బాగుండదు కదా. అందుకే ఇట్లా బాగా అరిచేయి వేసి ఇట్లా సాదండి. ఇట్లా అప్పుడు ఏదన్నా ఉన్నా మనకు పోతుంది, అడ్డం రాదు కాల్చేటప్పుడు. పిండి ముద్ద చేసుకొని ఇప్పుడు ఒక చిన్న ఇట్లా ఉంట తీసుకొని ఇట్లా అందామండి. చూడండి ఇట్లా అనుకోండి. పీట పెట్టుకొని ఇట్లా పెట్టుకోండి. ఇట్లా అంత సదరంగా ఇట్లా ఏలు చుట్టుకొని ఇట్లా అనుకోండి. ఇట్లా మళ్ళీ ఇది ఉంది కదా, ఇంకొకటి ఏలుకు లేకుండా మీరు ఇట్లయినా చేతైనా చుట్టుకోవచ్చు. ఇట్లా అన్నీ ఇట్లా చేసుకుందామండి. చూడండి ఇలా పిండాం కదా మనము. అన్నిట్లో మీరు పిండుకొని పావుల పిండి అంతా ఈజీగా ఇట్లా కొంచెం ఇక్కడ ఏమన్నా ఉంటే ఇట్లా అనుకోండి, కరెక్ట్గా వస్తుంది. క్రాస్ ఏమన్నా వచ్చినా చేసినా ఇట్లా అనుకొని కట్ చేసుకోండి. ఇట్లా చూడండి. ఇది పావుతైతే మీకు ఇంకా తొందరగా అయిపోతుంది. ఒకటేసారి 5-6 వస్తాయి ఇవి. అప్పుడు ఇట్లా చేసేసుకోండి అంతే, ఈజీ మెథడ్. అదైతే ఒక్కొక్కటి చేయాలి మనము. ఇప్పుడు ఇదైనా అంతే, కొంచెం క్రాస్గా వస్తుంటాయి కదా పిండేటప్పుడు, మనం ఇట్లా అనుకోండి. ప్రెస్ చేసి రౌండ్గా అనేటప్పుడు కొంచెం గట్టిగా చేసుకోండి, లేకపోతే ఇవి ఊడిపోతాయి.
మీకు 2 టైప్స్ చూపించాను. మీకు ఏది ఈజీ అనిపిస్తే అది చేసుకోండి. చూడండి, అన్నీ ఇలా చేసి పెట్టుకున్నాము. ఇట్లా చేసి పెట్టినాము. ఇప్పుడు స్టవ్ అంటించి ఆయిల్ పెట్టి కాల్చుకున్నామండి. స్టవ్ నుంచి ఆయిల్ పెట్టాను చూడండి. ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కింది. ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకోండి, ఎందుకంటే వేయించాలి కదా మనము. ఇప్పుడు కొద్దిగా చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకుంటున్నాము. ఆయిల్ బట్టి వేసుకోండి. ఆయిల్ దండుకుంటే మనం దండికి వేసుకోవచ్చు. వెంటనే తిప్పొద్దండి, కారాలు కొంచెం మనకి. అది వేగాల కదా, మామూలు కారం చుట్టేటట్టున ఇట్లా వేగాలి కొంచెం. మనము వేసుకున్నాం కదండి, వేసేటప్పుడు ఇది ఇట్లా చెక్క ఉంటే వేసుకోండి, లేకపోతే ఇట్లా స్పూన్ ఉంటుంది చూడండి, ఈ స్పూన్తో ఇట్లా తోసుకోండి. చేతి అయితే మనకి ఇవి అంతే అయిపోతాయి. కొంచెం ఇప్పుడు ఇవి వేగి కాలినాయి కదండి, ఇప్పుడు ఇట్లా జారగంటతో అనుకుందామండి. పచ్చివి అయితే ఆ కర్రతో అనుకోండి. తగ్గించానండి చూడండి, అంతా కలరు ఇలా గోల్డ్ కలర్ రావాలండి, మరీ మాడకూడదు, మరీ ఇలా. ఫ్లేమ్ తగ్గించి ఇప్పుడు మనం తీసేసుకుందాం. చూడండి, మార్కర్ ఇట్లా తీసుకోండి, ఆయిల్ అంతా మీకు ఇదైపోతుంది. చేగోడీలు రెడీ అండి. యమ్మీ యమ్మీ చెగోడీలు రెడీ. Please subscribe everybody.